సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇవన్నీ కూడా ఎక్కువగా అపార్ట్మెంట్స్లో వర్తిస్తుంటాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా అపార్ట్మెంట్ కల్చరే కదా. ఒక్కొక్క ఫ్లోర్లో 5 ఫ్లాట్స్, 6 ఫ్లాట్స్, 10 ఫ్లాట్స్ ఇలా ఉంటాయి. ఇంకా పైకి అదే చెప్పే అవసరం లేదు, 30-40 ఫ్లోర్స్ కూడా వెళ్ళిపోతున్నారు. సో ఒక్క ఫ్లోర్ గురించి మాట్లాడతాం. మిగతా అన్ని ఫ్లోర్స్ కూడా సేమ్ కాపీ పేస్ట్. కాబట్టి డోర్కి ఎదురుగా డోర్ ఉండొచ్చా అంటే, నా ఫ్లాట్కి ఉన్న డోర్కి ఎదురుగా ఇంకొక ఫ్లాట్ ఉండొచ్చా, డోర్ ఉండొచ్చా అంటే, ఉదాహరణకి మనం ఒక ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ తీసుకుందాం. ఇప్పుడు అంతా కూడా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనే ఏం చేస్తున్నారు, మధ్యలో ద్వారం పెడుతున్నారు. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లోకి లోపలికి వెళ్తున్నాం అనుకోండి, మధ్యలో ద్వారం, రైట్ సైడ్ అన్ని ఉత్తరంలో రూమ్స్, మధ్యలో హాలు, లెఫ్ట్కి ఆగ్నేయంలో కిచెను, దాని పక్కన ఒక పూజా రూమ్, దాని పక్కన నైరుతిలో బెడ్రూమ్. ఇదే ఎక్కడ చూసినా కాపీ పేస్ట్ ఇంతే. దీనికి ఎదురుగా వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఉంటుంది. ఆ ఫ్లోర్లో వాళ్ళ గుమ్మం నా గుమ్మానికి ఎదురుగా ఉండొచ్చా, లేదా కాస్త తప్పించి ఉండాలా? గుమ్మానికి ఎదురుగా గుమ్మం ఉంటే తప్పేం లేదు. ఎటొచ్చి ఏంటంటే, కొన్నిసార్లు గుమ్మం ఎదుటి వాళ్ళ వెస్ట్ ఫేసింగ్ గుమ్మం మన ఆగ్నేయంకి ఎదురుగా ఉందనుకోండి, దానివల్ల కొంచెం తూర్పు ఆగ్నేయ దోషంతో బాధపడే అవకాశాలు ఉంటాయి. కానీ చాలా చోట్ల ఏంటంటే అందరికి తెలిసింది, గుమ్మానికి ఎదురుగా గుమ్మం ఉండకూడదు అని. అంటే దానివల్ల ఏంటంటే కొంచెం ప్రైవసీ డిస్టర్బెన్సే, అంతకుమించి దానివల్ల దోషం నాకు ఎక్కడ ఏం కనిపించలేదు. కొన్నిసార్లు గుమ్మానికి ఎదురుగా మెట్లు వస్తాయి అపార్ట్మెంట్స్లో, గుమ్మానికి ఎదురుగా లిఫ్ట్ ఉంటుంది, లేదా గుమ్మానికి ఎదురుగా పైకి వెళ్ళే మెట్లు వస్తాయి. ఇవి ఉండకూడదు. దీనివల్ల కొంచెం దోషం. సాయి రక్ష.